హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం బయాలజీ కంటెంట్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీటితో పాటు సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సెల్యులా అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 లాటిన్, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 ఇంగ్లీష్. సెల్యులా అనే పదం లాటిన్ పదం నుంచి రావడం జరిగింది కాబట్టి ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కణాన్ని కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 లివెన్ హుక్, ఆప్షన్ 2 విలియం హార్వే, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 రాబర్ట్ హుక్. ఇక్కడ హుక్ అని రావడం జరిగింది. ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. దీనికి సరైన సమాధానం వచ్చేసి రాబర్ట్ హుక్ అనేది కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సజీవులు రసాయన అణువులతో ఏర్పడతాయని కనుగొన్నవారు ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్ హుక్, ఆప్షన్ 2 లిన్నేయస్, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 విలియం హార్వే. దీనికి సరైన సమాధానం వచ్చేసి అరిస్టాటిల్. సజీవులు అనేటివి రసాయన అణువులతో ఏర్పడతాయని కనుగొన్న శాస్త్రవేత్త అరిస్టాటిల్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కేంద్రకాన్ని కనుగొన్న సంవత్సరం ఏది? ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే 1665, ఆప్షన్ 2 1831, ఆప్షన్ 3 1839, ఆప్షన్ 4 1940. ఇక్కడ 4 సంవత్సరాలు ఇచ్చిండ్రు. ఇక్కడ కేంద్రకాన్ని కనుగొన్న సంవత్సరం గుర్తించండి అని అడగడం జరిగింది కాబట్టి కణం ఆవిష్కరణ తర్వాత కణాన్ని 1650 సంవత్సరంలో కనుగొంటే దాదాపు 180 సంవత్సరాల తర్వాత అనగా 1831 సంవత్సరంలో కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో ఏకకణ జీవి ఏది? క్రింది వాటిలో ఇచ్చిన ఆప్షన్స్లో ఏకకణ జీవి ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 1 అమీబా, ఆప్షన్ 2 పారామీషియం, ఆప్షన్ 3 యూగ్లీనా, ఆప్షన్ 4 పైవన్నీ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో అమీబా, పారామీషియం, యూగ్లీనా ఇవి 3 కూడా ఏకకణ జీవులే. ఇవి పోషణ, ఆహార సేకరణ, ప్రత్యుత్పత్తి, శ్వాసక్రియ, విసర్జనక్రియ అన్నీ కూడా ఏకకణంలోనే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా ఏకకణ జీవులే కాబట్టి ఆప్షన్ 4 అనేది పైవన్నీ అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సూక్ష్మజీవ ప్రపంచం ఆవిష్కరణకు కారణం ఏంటి? ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే సరళ సూక్ష్మదర్శిని, ఆప్షన్ 2 భూతద్దం, ఆప్షన్ 3 సంయుక్త సూక్ష్మదర్శిని, ఆప్షన్ 4 పైవన్నీ. 1674 సంవత్సరంలో సూక్ష్మజీవ శాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఆవిర్భవించడం జరిగింది. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ అనే శాస్త్రవేత్త కుంట నీటిలో భూతద్దంతో నిశితంగా పరిశీలించి సూక్ష్మజీవుల ఆవిష్కరణకు నాంది పలకడం జరిగింది కాబట్టి భూతద్దం అనేది సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు కారణభూతమైంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కణాలు వాటి పూర్వకణాల నుంచి ఏర్పడ్డాయని తెలిపిన వారు ఎవరు? ఆప్షన్ 1 విర్కోవ్, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్, ఆప్షన్ 3 లిన్నేయస్, ఆప్షన్ 4 అరిస్టాటిల్. కణాలు అనేటివి వాటి యొక్క పూర్వ కణాల నుంచి ఏర్పడ్డాయని తెలిపింది విర్కోవ్ అనే శాస్త్రవేత్త. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కణాల ఆకారం, పరిమాణం దేనిపై ఆధారపడి ఉంటుంది? కణాల యొక్క ఆకారం అలాగే పరిమాణం అనేటివి దేనిపై ఆధారపడి ఉంటాయి? ఆప్షన్ 1 కణాల ఏర్పాటు, ఆప్షన్ 2 కణాల విధి, ఆప్షన్ 3 కణాల సంఖ్య, ఆప్షన్ 4 1,3. ఇక్కడ కణాల యొక్క ఆకారం, పరిమాణం అనేవి కణాల యొక్క విధిపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అతి చిన్న బ్యాక్టీరియా కణం పరిమాణం ఎంత? దీనిలో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 0.5, ఆప్షన్ 2 7, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 12 అని ఇవ్వడం జరిగింది.
అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ వరకు ఉంటుంది. ఒక మైక్రాన్ అనగా మీటర్లో మిలియన్ వంతు, ఒక మైక్రాన్ అనగా మీటర్లో మిలియన్ వంతు ఉంటుంది. అతి చిన్న బ్యాక్టీరియా కణం 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 0.5 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొక్కల్లో నీటి శోషణ జరిపే ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 విసరణ, ఆప్షన్ 2 ద్రవాభిసరణ, ఆప్షన్ 3 వ్యాపనం, ఆప్షన్ 4 ద్రవోద్గమం. మొక్కల్లో నీటి శోషణ జరిపే ప్రక్రియ ద్రవాభిసరణం. ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా మొక్కలు నీటిని శోషించుకుంటాయి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్లాస్మా పొర దేంతో నిర్మితమవుతుంది? ప్లాస్మా పొర ముఖ్యంగా ప్రోటీన్లతో అలాగే లిపిడ్ ఇలా 2 రకాల పదార్థాలతో తయారవుతాయి. కాబట్టి ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. ప్రోటీన్లతోనూ అలాగే లిపిడ్లతోనూ రెండింటితోనూ తయారవుతాయి. ఆప్షన్ 4 1, 2 అనేది ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహార పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 అంతరగ్రహణం, ఆప్షన్ 2 శోషణ, ఆప్షన్ 3 ఎండోసైటోసిస్, ఆప్షన్ 4 పైవన్నీ. ఆహార పదార్థాలను చుట్టుముట్టి కణంలో గ్రహించడాన్ని ఎండోసైటోసిస్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంతర్జీవ ద్రవ్యజాలం ముఖ్య విధి ఏది? ఆప్షన్ 1 ప్రోటీన్ల సంశ్లేషణ, ఆప్షన్ 2 లిపిడ్ల సంశ్లేషణ, ఆప్షన్ 3 1, 2, ఆప్షన్ 4 ఏది కాదు. ఇది కణం అనుకుంటే కణం లోపల ఉండే జీవ పదార్థమే అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. దీనిలో ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది, అలాగే లిపిడ్ల సంశ్లేషణ కూడా జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 1, 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేరు కాండం వ్యాసాన్ని పెంచే కణజాలం ఏది? ఆప్షన్ 1 పార్శ్వ విభాజ్య కణజాలం, ఆప్షన్ 2 అగ్ర విభాజ్య కణజాలం, ఆప్షన్ 3 మధ్యస్థ విభాజ్య కణజాలం, ఆప్షన్ 4 పైవన్నీ. వేరు మరియు కాండం యొక్క వ్యాసాన్ని పెంచే కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం. ఇది కాండం అనుకుంటే కాండం యొక్క పార్శ్వ విభాజ్య కణజాలం పెరిగితే కాండం యొక్క వ్యాసం పెరుగుతుంది. కాబట్టి అలాగే వేరులో కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసాన్ని పెంచే కణజాలంగా ఉపయోగపడుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహార వాహిక నోటి కుహరంలోని ఉపకల కణజాలం ఏది? ఆహార వాహిక నోటి కుహరంలోని ఉపకల కణజాలం చూసుకున్నట్లయితే శల్కల ఉపకల కణజాలం ఆహార వాహికలో నోటి కుహరంలో ఉండే కణజాలం. ఆప్షన్ 1 శల్కల ఉపకల కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో దేన్ని గ్రంథి ఉపకల కణజాలం అంటారు? ఆప్షన్ 1 స్తరిత శల్కల ఉపకల కణజాలం, ఆప్షన్ 2 సంయోజక ఉపకల కణజాలం, ఆప్షన్ 3 ఘనాకార ఉపకల కణజాలం, ఆప్షన్ 4 శైలికామయ ఉపకల కణజాలం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఘనాకార ఉపకల కణజాలాన్ని గ్రంథి ఉపకల కణజాలం అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎముక మాత్రిక ఏ లవణాలతో నిర్మితమవుతుంది? ఆప్షన్ 1 కాల్షియం, ఆప్షన్ 2 ఫాస్ఫేట్, ఆప్షన్ 3 ఐరన్, ఆప్షన్ 4 1, 2. ఇక్కడ ఎముక అనేది కాల్షియం మరియు ఫాస్ఫేట్లతో నిర్మితం కావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. 1, 2 అని ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఉష్ణ నిరోధకంగా పనిచేసే కణజాలం ఏది? ఆప్షన్ 1 మృదులాస్థి, ఆప్షన్ 2 సంయోజక కణజాలం, ఆప్షన్ 3 ఎడిపోజ్ కణజాలం, ఆప్షన్ 4 రేఖిత కండరం. దీనిలో ఎడిపోజ్ కణజాలం అనేది ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. ఎడిపోజ్ కణజాలంలో కొవ్వు పదార్థాలు చేరి ఉష్ణాన్ని బయటకు వెళ్లకుండా, బయట నుంచి ఉష్ణాన్ని లోపలికి రానివ్వకుండా ఈ ఎడిపోజ్ కణజాలం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఉష్ణ నిరోధకంగా ఎడిపోజ్ కణజాలం అనేది పనిచేస్తుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సంయోజక కణజాలం ఏది? ఎముక, ఘనాకార ఉపకల, శల్కల ఉపకల, స్తరిత శల్కల ఉపకల. సంయోజక కణజాలం అని ఎముకను పిలుస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లిగమెంట్ అంటే ఏమిటి? ఆప్షన్ 1 స్నాయుబంధనం, ఆప్షన్ 2 ఏరియేలర్, ఆప్షన్ 3 సంధిబంధనం, ఆప్షన్ 4 కొల్లాజన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి సంధిబంధనం. 2 ఎముకలను
కండరాలతో కలిపే ప్రాంతంలో లిగమెంట్లు అనే వ్యవస్థలు ఉంటాయి. వీటిని సంధిబంధనంగా ఉపయోగపడతాయి. కాబట్టి లిగమెంట్ అంటే సంధిబంధనంగా చెప్పవచ్చు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం బయాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది. వీటితో పాటు అన్ని సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలను త్వరలో మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.